సో భాగ్య గారు మీకెలా అనిపిస్తుంది? లైక్ మీకు గూడా ఏమైనా బటర్‌ఫ్లైస్ తిరుగుతున్నాయా? బేసిక్‌గా ఒక మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు మీకెలా అనిపిస్తుంటది? అవును. అంటే డెఫినెట్‌లీ బటర్‌ఫ్లైస్ ఆర్ దేర్. డెఫినెట్‌లీ వి ఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. ఫుల్ టీమ్ అంటే చాలా హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఐ థింక్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఫైనల్లీ 10th ఆఫ్ జులై అండ్ టు సీ all of us want to see the film and how the audience receives it with so much love. So just hoping for the best అండి. మీరు స్పెషల్‌గా దీనికోసం ఏమైనా కేర్ తీసుకున్నారా? భాష పరంగా? అంటే నేను తెలుగు నేర్చుకుంటున్నాను. బట్ ఇది రాయలసీమ Different, స్లాంగ్ yes. అది కదా! సో ప్రతి సీన్స్‌లో ఐ థింక్ దేర్ వర్ లాట్ ఆఫ్ వర్డ్స్ దట్ ఐ డిడ్ంట్ నో. సో ఇట్ వాస్ ఆల్వేస్ అబౌట్ సిట్టింగ్ విత్ ద డైరెక్టర్ అండ్ అంటే ట్రాన్స్‌లేట్ చేసి ఇది దిస్ ఈస్ ద మీనింగ్ అలాగే ఐ థింక్. బట్ ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు లెర్న్ ద స్లాంగ్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ కూల్ స్లాంగ్. సో ఎనీవే ఐ థింక్ ఇట్స్ వెరీ కూల్. ఏందమ్మీ ఎట్టా ఉండవు? ఎట్టా ఉంటావు? నాన్నగారికి ఆల్రెడీ కొంచెం అలవాటు ఉంది ఆయనకి అలవాటు. ఆయన చాలా చేస్తారు ఇప్పటికి. సో ఏమైనా అన్నారా? అంటే మాడ్యులేషన్ ఏమైనా చెప్తారా? అలాగా డెఫినెట్‌గా చెప్పారు. ఆయన ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ షూట్ తర్వాత మనం చేసిన సీన్‌లు చూసి కరెక్షన్‌లు ఇచ్చారు. నువ్వు సరిపోవట్లేదు. నువ్వు చేసింది సరిపోవట్లేదు. ఇంకా చేయాలి. ఇంకా యాస మీద ఇంకా వర్క్ చేయాలి. బాడీ లాంగ్వేజ్ మీద ఇంకా వర్క్ చేయాలి. క్యారెక్టర్ కనిపియాలంటే చేశారు. చెప్పారు. ఓపెన్ మైండ్‌తో విని మనం చిన్న చిన్న రీషూట్లు, చిన్న చిన్న కరెక్షన్‌లు కూడా చేసాం. Oh. సో వీ డిడ్ నాట్ సెటిల్ ఫర్ ఎనీథింగ్ లెస్ దెన్ పర్ఫెక్ట్ అకార్డింగ్ టు మై ఫాదర్. ఓకే. అంటే ఈ మూవీలో నాకు అనిపించింది స్పెషల్‌గా మీలో అంటే ఆ నటనని బయటికి తీశారు బాగా. ఎమోషన్ సీన్స్ చాలా ఉన్నాయి. Yeah. మోస్ట్‌లీ నైట్‌లో షూట్ అయినట్టుందండి అవును. మూవీ అంతా? సో ఈ జాతర 18 రోజులు జరుగుతుంది. భారత మెట్ట. సో ఆ భారత మెట్ట అనే జాతర 18 days ఓన్లీ నైట్ టైం ఎందుకు జరుగుతుందంటే పనులన్నీ ఫినిష్ చేసుకుని సన్సెట్ సాయంత్రం. తర్వాత వెళ్తారు మామూలుగా జాతరకి. సో సీన్లన్నీ మ్యాక్సిమం నైట్లోనే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక 40-50 రోజుల తర్వాత నేను అందుకు చెప్పాను, బాబు ఇంకా డేలో షూట్ చేద్దామా, మొత్తం స్లీప్ సైకిల్ అంతా రివర్స్ అయిపోయింది, యూఎస్లో ఉన్నట్టుంది ఇక్కడ. సో సంథింగ్ బ్రెయిన్ అంతా వేరేగా ఫంక్షన్ అవుతుంది. వీ వర్ స్లీపింగ్ అట్ 6:30-7 in the morning అండ్ వేకింగ్ అప్ బై లంచ్ టైమ్, గోయింగ్ టు షూట్ బై 6 o'clock in the evening. మొత్తం వేరేలా ఉన్నాయి. బట్ అగైన్ నైట్ టైం షూట్స్ ఏంటంటే కలర్స్, లైట్స్, ఈ ఫైర్ ఎలిమెంట్స్ అన్ని పెడితే బ్యూటిఫుల్. ఎమోషన్స్ క్యాచ్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా? ట్రూ. బట్ ఒక బ్యూటీ ఉంటుంది ఫ్రేమ్లో నైట్లో షూట్ చేస్తున్నప్పుడు. ఈ వార్మ్ లైట్స్ పెట్టి ఫైర్ ఎలిమెంట్స్ పెట్టేసి మేము చాలా చేసాం. ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సీక్వెన్సెస్ ఇస్ ద ప్రీ క్లైమాక్స్. అండ్ అది నైట్ టైంలోనే షూట్ చేసాం. ఒక 10 రోజులు షూట్ చేసుకుంటాం. అండ్ ఎస్, ఆ నైట్ టైం వల్ల చిన్న ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఎందుకు వర్క్ కొంచెం కష్టమైనా స్క్రీన్ మీద మాత్రం చాలా బాగుంటుంది, కనిపిస్తుంది అంటారు కదండి. అంటే కొన్ని సినిమాలకి సినిమా పడ్డ కష్టం అనేది సినిమా మొత్తం చూసినా తెలుస్తుంది. బట్ కొన్ని మూవీస్కి ట్రైలర్లో తెలుస్తుంది కష్టం. ఆ కష్టం మీ ట్రైలర్లో తెలుస్తుంది క్లియర్గా. ఎస్, ఐ థింక్ కథ పరంగా క్యారెక్టర్స్ వైపు నుంచి చాలా డిమాండ్ చేసింది. సో ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ సీమింగ్ లైక్ దే హ్యావ్ డన్ అ లాట్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఆల్మోస్ట్ ఒక 9 క్యారెక్టర్లు కనిపిస్తుంది. అండ్ ప్రతి క్యారెక్టర్ని కూడా ట్రైలర్లో చూపించి. ఎస్, అండ్ ట్రైలర్ ఒకటే కాదండి, సినిమాలో కూడా ప్రతి క్యారెక్టర్కి ఆ స్పేస్ ఉంది కాబట్టి మీకు వెయిటేజ్ కనిపిస్తుంది. అండ్ దానివల్ల మీకు కష్టం కూడా కనిపిస్తుంది. అవును. అండ్ అలాంటి సినిమాలు చాలా తక్కువ చెప్పగలుగుతాం అండి ట్రైలర్ చూసి. మీరు కామెంట్స్ చూస్తారా కింద? మనోడు గట్టిగా కొట్టేటట్టున్నాడు, మనోడు బాగా కష్టపడ్డాడు. అందరూ కష్టపడ్డారు. అండ్ నా కోసం కష్టపడ్డారా, కథ కోసం కష్టపడ్డారు పక్కన పెట్టేస్తే ఐ థింక్ యాజ్ అ టీమ్ వర్క్ ఫిక్స్ అయిపోయాం. Day 1 నుంచి ఫిక్స్ అవుతాం, ఈ సినిమాకి మనం ప్రాణం ఇచ్చేయాలి. కథ అలా డిమాండ్ చేస్తుంది. చాలా రేర్గా కథలు ఇలా దొరుకుతాయి. సో దొరికినప్పుడు మనం ఇంకా యూ హ్యావ్ టు గో ఆల్ అవుట్. ముందుకెళ్ళిపోవాలి, చూడకుండా.